ముద్దనూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ పరిశీలించారు. ఇక్కడ 30 మెదడులోకి వస్తే చేతిలో రూపంగా ఇక్కడ బయటకు వస్తుంది. ఇక్కడ అమలైన అనుకోండి 18వ తారీఖు 30 తారీఖు అవుతుందని డేట్ ఇచ్చారనుకోండి. ఎందుకు అనేది రాంగ్ డీటీనా, రాంగ్ ఈడీటీసా, ఎల్ఎంపీ రాంగ్ ఎల్ఎంపీనా అది రాసుకునేసి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అని రాస్తారు. C/F అని రాసి 31వ తారీఖు అని రాస్తారు. సో అంటే ఈ 18వ తారీఖు జరగాల్సింది బ్రాడ్ ఫార్వర్డెడ్ B/F అని వేసి ఇక్కడ రాస్తారు. ఈఎస్ఐ సూపర్వైజర్కి తెలీదు, స్టాఫ్కి తెలీదు, ఈడీటీ గారిని ఎట్లా అప్డేట్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిద్దామని చెప్పేసి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఫ్రైడేలో భాగంగా ఫీల్డ్ విజిట్ కూడా వెళుతున్నారు. సో దాంట్లో భాగంగా అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మనం సందర్శించడం జరిగింది. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంతా కూడా చూసినప్పుడు అంతా కూడా శుభ్రంగా కూడా అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనకి లోటుపాట్లు కొన్ని డెలివరీస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఎందుకంటే ఇది 35,000 జనాభాతో కూడుకున్న పిఎస్సి కాబట్టి ఖచ్చితంగా మనకి 5 నుంచి 10 డెలివరీలు ఖచ్చితంగా ప్రతి నెల కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనము పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ని ముఖ్యంగా మనము మోటివేట్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వెళ్లకుండా మన జిల్లాలో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అనేవి కొద్దిగా తక్కువగా నమోదవుతూ ప్రైవేట్కి ఎక్కువ పోవడం జరుగుతుంది. అందుకే మా ఆశా కార్యకర్తలకు కానీ లేకపోతే ఏఎన్ఎంస్ కానీ మా డాక్టర్స్ కానీ అందరికీ కూడా సిఫార్సు చేసి ఖచ్చితంగా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకుని దాన్ని అంతా కూడా 7వ నెల నుంచే మా గర్భవతులందరినీ కూడా ఇక్కడికి మోటివేట్ చేస్తూ నార్మల్గా ఉన్న కేసులన్నింటినీ కూడా ఇక్కడికి ప్రణాళిక వేసుకొని ఇక్కడికి వాళ్ళని రప్పిస్తూ సర్వీస్ అన్ని ఇస్తూ వాళ్ళకి ఖచ్చితంగా డెలివరీస్ చేసుకునేటట్టుంటే ఈ మొత్తం అంతా కూడా వాళ్ళకి కూడా ఆనందంగా కూడా ఇక్కడికి వచ్చి డెలివరీ చేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లాగే హై రిస్క్ కేసులు కూడా మనం పక్కన ఉన్న సిఎస్సీస్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ మోటివేట్ చేసి అక్కడికి కూడా పంపించి మేమంతా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళంతా కూడా హై రిస్క్ గ్రూప్ కూడా అక్కడికి వెళ్ళేటట్టుగా మోటివేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ప్రణాళిక వేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మొత్తం అంతా 60 మంది 70 మంది వస్తున్నారు డైలీ అని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా మంచిగా సర్వీస్ అన్ని కూడా అందుతున్నాయి అంతా కూడా. సో డాక్టర్ల పనితీరు కూడా అంతా కూడా బాగానే ఉంది. సో ఇక ఏమన్నా లోటుపాటు ఉండేటట్టుంటే ఖచ్చితంగా సవరించుకొని ముందుకెళ్ళి మన ఈ పిఎస్సి ఏదైతే ముద్దనూరు పిఎస్సి ఉందో మంచిగా సర్వీస్ అందేటట్టుగా చూస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను.